వీరిలో ఎవరు దండము ఎవరు పవిత్రము అని అడగగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఇదిగో వీరు దాశరథి త్రిదండ సదృశులు, ఇదిగో కూరేసులు, వీరు జల పవిత్ర స్వరూపులు అని చెప్పగా గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. మీ నిరూపణము బాగానే ఉంది. దండ పవిత్రాలు అచేతనాలు, వీరు చేతనాలు. అందుకే వీరిని దూరంగా ఉంచి మీరు మాత్రం ఇటు రండి. మాసోపవాసాలు చేయించి ఆ తర్వాత వీరికి మీరు ఉపదేశం చేద్దురు కాని అని చెప్పగా రామానుజుల వారు మీ ఆజ్ఞ, ఎలా అయితే అలానే అని అంటారు. ఇక గోష్ఠీ పూర్ణులు రామానుజుల వారికి చర్మశ్లోక రహస్యాదులు ఉపదేశిస్తున్నారు. రామానుజుల వారు ధన్యోస్మి అని వారికి నమస్కారం చేస్తారు. గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. ఈ అర్థములు జాగ్రత్త అని చెప్పగా రామానుజుల వారు అలానే స్వామి అని వారికి నమస్కారం చేస్తారు. ఇక రామానుజుల వారు వారి శిష్యులతో ఇలా అంటున్నారు. ఆచార్యులు అనుగ్రహించారు. ఇంతకాలానికి దయతో అపురూపమైన మంత్రార్థాలు ఉపదేశించి ధన్యుణ్ణి చేశారు అని చెప్పగా వారు ఇలా అడుగుతున్నారు. స్వామి, మీకు లభిస్తే మాకు అనుగ్రహిస్తామని సెలవిచ్చారు కదా, దయచూపరు అని. దానికి రామానుజుల వారు తప్పకుండా పదండి గోపురంపైకి. ఓం నమో నారాయణాయ. లోకాలన్నింటికి ప్రభు అయిన శ్రేయఃపతికే చెందిన నేను అతనికే అన్ని సేవలు చేస్తాను. ఇది విశ్వసించండి చాలు అని అంటారు. వారందరూ ధన్యులం ధన్యులం ధన్యులం. 18 సార్లు తిరిగిన శ్రమ మీది, మిమ్ము ఆశ్రయించిన ఫలితం మాది అని వారికి నమస్కారం చేస్తారు. గోష్ఠీ పూర్ణుల వారి శిష్యులు ఒకరు వచ్చి వారితో ఇలా అంటున్నారు. అడియన్, ఆ రామానుజులు మీరు చెప్పినవన్నీ గోపురం పైనుంచి అందరికీ బయలుపరిచేశారు అని చెప్పగా గోష్ఠీ పూర్ణులు కోపంతో, అవునా, అయ్యో రామానుజ, ఏమిటి పని? నా మాటనే మీరిపోయావు. గురువాజ్ఞను ధిక్కరిస్తే రౌరవాది నరకాలొస్తాయని తెలియదా అని అడగగా రామానుజుల వారు తెలుసును స్వామి అని అంటారు. గోష్ఠీ పూర్ణులు తెలిస్తే ఈ సాహసమా అని అనగా రామానుజుల వారు మంత్రార్థం తెలిసినా విశ్వసించిన ఆర్తుడికి ఏమి కలుగుతుంది అని అడగగా గోష్ఠీ పూర్ణుల వారు ఇలా అంటున్నారు. దుఃఖాన్నిచ్చే కర్మబంధం పోతుంది, నిత్యమైన ఆనందవర్ధకమైన కైంకర్యం లభిస్తుంది అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. మరి వీరందరికీ అది లభించడం ఖాయమే కదా అని అనగా గోష్ఠీ పూర్ణులు ఏమంటున్నారో రేపు చూద్దాం.